హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కాలము మరియు దూరం టైమ్ అండ్ డిస్టెన్స్లో సెకండ్ పార్ట్ చూద్దాం. సో ఈ సెకండ్ పార్ట్లో ఏంటంటే మనం సరాసరి వేగంలో గురించి క్వశ్చన్స్, అదేవిధంగా ఈ ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ క్వశ్చన్స్, అదేవిధంగా ట్రైన్ క్రాసింగ్ ఎ బ్రిడ్జ్ ఆర్ ట్రైన్ క్రాసింగ్ ఎ ప్లాట్ఫామ్ ఆర్ ట్రైన్ క్రాసింగ్ ఎ మ్యాన్. సో అట్లా మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. సో ఆ కేసులన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం సరాసరి వేగం ఆర్ సగటు వేగం అనేది ఏందనేది చూద్దాం. సో మనం సరాసరి వేగం ఆర్ సగటు వేగం అంటే ఏంటంటే, సో జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా చూసినప్పుడు, సో సరాసరి వేగంకి జనరల్గా ఫార్ములా ఏముంటుందంటే, ప్రయాణించిన మొత్తం దూరము బై కాలం ఆర్ ప్రయాణానికి పట్టిన కాలం అని రాయొచ్చు. సో మనకు సరాసరి వేగం ఎప్పుడు చూసుకున్నా కానీ ఇట్స్ గివెన్ బై ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణానికి పట్టిన కాలం. అంటే ఇంగ్లీష్లో ఇఫ్ యు ఆర్ రైటింగ్ దెన్ యావరేజ్ స్పీడ్, సరాసరి వేగం ఆర్ సగటు వేగం అని కూడా అంటారు, అది కూడా సేమ్. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. సో ఇది బేసిక్ ఫార్ములా. సో దీనిలో ఏంటంటే మనకు డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఒక బేసిక్ మోడల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే జస్ట్ ఇన్ కేస్ ఒక పర్సన్ D1 డిస్టెన్స్ని S1 స్పీడ్తో వెళ్తున్నాడు అనుకుందాం. అదే పర్సన్ D2 డిస్టెన్స్ని S2 స్పీడ్తో వెళ్తున్నాడు అనుకుందాం. సో D3 డిస్టెన్స్ని S3 స్పీడ్తో వెళ్తున్నాడు అనుకుందాం. సో అప్పుడు ఈ కేసులో అతని యొక్క సరాసరి వేగం కనుక మనం చూసుకున్నట్టయితే ఏమని రాస్తాం? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. టోటల్ డిస్టెన్స్ అంటే ఏముంటుంది? D1 ప్లస్ D2 ప్లస్ D3. టోటల్ టైం టేకన్ అంటే, సో మనకు టైం ఇక్కడ మనకి ఎప్పుడైనా టైం అనేది ఎట్లా వస్తుంది? టైం అనేది డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కేసులో D1 డిస్టెన్స్ S1 స్పీడ్ అంటే ఫస్ట్ కేసులో పట్టిన టైం ఎంత? D1 బై S1 ప్లస్ సెకండ్ కేసులో D2 డిస్టెన్స్ S2 స్పీడ్ అంటే ఇక్కడ పట్టిన టైం ఎంత? D2 బై S2. సిమిలర్లీ థర్డ్ కేసులో D3 డిస్టెన్స్ S3 స్పీడ్, సో D3 బై S3 అనేది టైం. సో ఇది మన యావరేజ్ స్పీడ్కి ఉన్న బేసిక్ ఫార్ములా. సో ఎప్పుడు మీరు చేసినా కానీ ఇది గుర్తుపెట్టుకోండి. సో సరాసరి వేగం అడిగితే D1 ప్లస్ D2 ప్లస్ D3 అది మొత్తం దూరము డివైడెడ్ బై D1 బై S1 ప్లస్ D2 బై S2 ప్లస్ D2 బై S3 అనేది మొత్తం కాలం అన్నట్టు. సో దీని బేస్ మీద మనం ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం. సో దానికంటే ముందు ఇంకా 2 కేసులు ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేసి దెన్ విల్ సీ. సో ఇది నార్మల్ కేసులో సరాసరి వేగానికి ఇదండి. సో దాని తర్వాత ఇందులో 2 కేసులు ఉంటాయి. సో కేస్ 1 ఏంటంటే వేర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అంటే దూరం అనేది కాన్స్టెంట్ ఉండి దూరం చేంజ్ అవ్వదు. సో అట్లా చేంజ్ అవ్వనప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా చేస్తారో చూద్దాం. ఎట్లా అంటే సమ్ డిస్టెన్స్ D ఉంది, స్పీడ్ వచ్చేసి S1. సేమ్ డిస్టెన్స్ D ఉంది, స్పీడ్ వచ్చేసి S2. సేమ్ డిస్టెన్స్ D ఉంది, స్పీడ్ వచ్చేసి S3. సో ఈ కేసులో నాకు యావరేజ్ స్పీడ్ ఆర్ సరాసరి వేగం కావాలంటే ఏం చేస్తాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ అంటే ఏం రాస్తారు? D ప్లస్ D ప్లస్ D బై టోటల్ టైం అంటే ఫస్ట్ కేసులో టైం వచ్చేసి D బై S1 ప్లస్ సెకండ్ కేసులో టైం వచ్చేసి D బై S2 ప్లస్ థర్డ్ కేసులో టైం వచ్చేసి D బై S3. సో న్యూమరేటర్ చూసుకుంటే 3D, డినామినేటర్లో D కామన్ తీస్తే 1 బై S1 ప్లస్ 1 బై S2 ప్లస్ 1 బై S3. సో ఇది పోతే మనకు 3 బై 1 బై S1 ప్లస్ 1 బై S2 ప్లస్ 1 బై S3 వస్తుంది. ఇక్కడ మనకు సరాసరి వేగం అనేది ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిస్టెన్స్, మనం ఓన్లీ స్పీడ్ మీదనే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకు 3 స్పీడ్లు ఉన్నాయి, S1 S2 S3 ఉన్నాయి కాబట్టి 3 బై ఇది వచ్చింది.
ఒకవేళ నాకు రెండే స్పీడ్లే అనుకోండి, డీకి S1 డీకి S2 స్పీడ్తో పోతే ఇలాంటి కేసుల్లో సరాసరి వేగం ఏమొస్తుంది, 2/1/S1 + 1/S2. దీన్ని సింప్లిఫై చేస్తే 2S1S2/S1 + S2. దీన్ని కూడా కొంతమంది ఏంటంటే సింప్లిఫై చేసి 3S1S2S3/S1S2 + S2S3 + S3S1 అని రాస్తుంటారు. బట్ ఇలా చేసే కన్నా బెటర్ దీన్ని గుర్తుంచుకోవడమే బెటర్, 3/1/S1 + 1/S2 + 1/S3. ఎందుకంటే మీరు ఇవన్నీ మల్టిప్లై చేయాలంటే దానికి చాలా టైం టేకింగ్ పడుతుంది. రెండు స్పీడ్లు ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా 2S1S2/S1 + S2 తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది చేసినా ప్రాబ్లం లేదు. బట్ రెండే ఉంటే అప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవడానికైనా అడిషన్ చేసుకోవడానికైనా పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు. సో దీని తర్వాత అంటే మనం చూసుకున్నది ఏంటంటే, ఒకవేళ మనకు సేమ్ డిస్టెన్స్ d ఉంది, స్పీడ్స్ వచ్చేసి S1 S2 సో ఆన్ అప్ టు Sn ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు సరాసరి వేగం ఏమవుతుంది, అప్పుడు వచ్చేసి n/1/S1 + 1/S2 + సో ఆన్ అప్ టు 1/Sn. అంటే మనం ఇది నథింగ్ బట్ దీన్ని ఏమంటామంటే, n అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పీడ్స్, 1/S1 + 1/S2 + 1/S2 ఇదేంటంటే రెసిప్రోకల్ సమ్ ఆఫ్ స్పీడ్స్ అన్నట్టు. సో ఇది ఫస్ట్ కేస్. ఇది ఎప్పుడు వేరాస్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో మనకు ఇదే విధంగా రెండో కేసు ఉంటుంది. సో ఆ రెండో కేసు ఇప్పుడు చూద్దాం. సో కేస్ 2. సో కేస్ 2లో ఏంటంటే టైం అనేది కాన్స్టెంట్. ఇది చాలా రేర్ కేస్ అండి జనరల్గా, బట్ చూద్దాం. ఇందులో ఏంటంటే స్పీడ్ S1 టైం t, టైం అనేది మారకూడదు, స్పీడ్ S2 టైం t, స్పీడ్ S3 టైం t. సో ఇలా ఉన్నప్పుడు సరాసరి వేగం అడిగితే, సరాసరి వేగం ఎప్పుడైనా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కాబట్టి, సో ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ అంటే ఎప్పుడైనా మనం ఏం చేయాలి, స్పీడ్ ఇంటూ టైం చేయాలి. సో ఫస్ట్ కేసులో స్పీడ్ వచ్చేసి S1 టైం t కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి S1 × t. సెకండ్ కేసులో డిస్టెన్స్ చూసుకుంటే S2 × t. అదే థర్డ్ కేసులో డిస్టెన్స్ చూసుకుంటే S3 × t డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ టైం అంటే t + t + t అంటే S1 + S2 + S3 × t బై 3t. సో tt క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది సరాసరి వేగం S1 + S2 + S3/3. అంటే మనకు సింపుల్గా కాలం అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటాయి, మనకు సరాసరి వేగం అనేది సింపుల్గా వేగాల యొక్క సగటును చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు 3 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి S1 + S2 + S3/3. ఒకవేళ రెండే స్పీడ్లు ఉన్నాయనుకోండి సేమ్ టైం t అని, అప్పుడు సరాసరి వేగం ఏమవుతుంది, S1 + S2/2 అవుతుంది. ఒకవేళ మనకు S1 S2 సో ఆన్ అప్ టు Sn n స్పీడ్స్ ఉన్నాయనుకోండి, సేమ్ అన్నిటికీ కాలం అనేది t అయితే, ఇలాంటి కేసులో సరాసరి వేగం వచ్చేసి S1 + S2 + సో ఆన్ అప్ టు Sn డివైడెడ్ బై n అవుతుంది. అట్లా క్వశ్చన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం అన్నట్టు. సో మీరు డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఒక ఫార్ములా, టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇంకొక ఫార్ములా. సో ఈ మూడింటిని ఒక దగ్గర రాస్తే, సో మనం ఫస్ట్ సరాసరి వేగం అనేది n/1/S1 + 1/S2 + సో ఆన్ అప్ టు 1/Sn. ఇది ఎప్పుడు, ఇది వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, d ఫర్ డిస్టెన్స్ అండి, దూరం. అదేవిధంగా సో సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు S1 + S2 + సో ఆన్ అప్ టు Sn/n. ఇది ఎప్పుడు, ఇది టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు. ఏది కాన్స్టెంట్ ఉండదు కొన్ని కేసుల్లో, అలాంటప్పుడు సరాసరి వేగానికి ఏం చేస్తాం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం రాసి, సో d1 + d2 + సో ఆన్ అట్లా రాసి ప్లస్ d3 + సో ఆన్ అప్ టు dn వాట్ ఎవర్. సో డినామినేటర్లో కూడా d1/S1 + d2/S2 + సో ఆన్ అప్ టు dn/Sn. అట్లా బేసిక్ ఫార్ములాస్ రాసుకుంటాం. ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ అండ్ టైం ఏది కాన్స్టెంట్ ఉండదు అది. సో బట్ మనకి ఇచ్చే క్వశ్చన్లలో ఎక్కువ ఈ ఫస్ట్ కేస్ అనేది ఇంపార్టెంట్, తర్వాత ఈ లాస్ట్ కేస్ కూడా కొన్ని కేసుల్లో వస్తుంది.
మధ్యలో కేసు జనరల్గా ఎందుకు అడగడంటే, సో అది సింపుల్గా ఏంటంటే మొత్తాన్ని యాడ్ చేసి డివైడ్ బై n చేయడం అనేది సింపుల్గా మీరు నెంబర్ల సగటు కనుక్కున్నట్టే. 4-5 నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క సగటు కనుక్కోమంటే ఎలానో సరాసరి వేగపడిన అలానే ఉంటుంది కాబట్టి ఎక్కువ అడగడానికి స్కోప్ తక్కువ. ఇప్పుడు దీని మీద కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కారు మూడవ వంతు మొదటి మూడవ వంతు దూరాన్ని 10 km/గంట వేగంతో, మూడవ వంతు దూరాన్ని 20 km/గంట వేగంతో, చివరి మూడవ వంతు దూరాన్ని 60 km/గంట వేగంతో ప్రయాణిస్తే మొత్తం ప్రయాణానికి రైలు యొక్క సగటు వేగం ఎంత? మనం టోటల్ డిస్టెన్స్ని d అనుకుంటే, సో మొదటి మూడవ వంతు అంటే d/3, రెండవ మూడవ వంతు అంటే మళ్ళీ d/3, చివరి మూడవ వంతు అంటే మళ్ళీ d/3. సో వీటిని డిఫరెంట్ స్పీడ్స్తో కవర్ చేస్తున్నాడు. ఫస్ట్ స్పీడ్ ఎంత? 10 km/గంట. సో అదే సెకండ్ స్పీడ్ ఎంత? 20 km/గంట. అదే మూడో స్పీడ్ ఎంత? 60 km/గంట. మీరు ఇక్కడ స్పష్టంగా ఒక చిన్న పాయింట్ చూసుకుంటే, మొదటి మూడవ వంతు, రెండవ మూడవ వంతు, మూడవ వంతు అంటున్నాడంటే, సో వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే క్లియర్లీ? సో ఈస్ ట్రైయింగ్ టు సే దట్ ద 3 distances ఆర్ ఈక్వల్. d/3, d/3, d/3 అంటే డిస్టెన్సెస్ ఈక్వల్ అంటే d అనేది కాన్స్టెంట్. సో d అనేది కాన్స్టెంట్ ఉండి మనకు 3 డిఫరెంట్ స్పీడ్లు ఉన్నప్పుడు, సో అప్పుడు సరాసరి వేగానికి మనం రాసిన ఫార్ములా ఏంటిది? 3/1/s1 + 1/s2 + 1/s3 అంటే ఏమొస్తుంది? 3/1/10 + 1/20 + 1/60. సో మీరు 10, 20, 60కి ఎల్సిఎం ఆర్ కసాగు తీస్తే 60 వస్తుంది కాబట్టి న్యూమరేటర్లో 6 + 3 + 1. సో మీరు 3 × 60 ఇది పైకి వెళ్తుంది /10. సో మనకు 18 km/గంట వస్తుంది. సో అంటే గంటకు 18 కిలోమీటర్లు అనేది మన యొక్క సరాసరి వేగం లేకుంటే సగటు వేగం. సో ఇట్లా సింపుల్గా ఏంటంటే మనం ఏది కాన్స్టెంట్ ఉంది అని ఐడెంటిఫై చేస్తే చాలు. ఇక్కడ స్పష్టంగా డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా వేస్తాం, దాని తర్వాత బేసిక్ సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. సో దీని తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తి తన ప్రయాణంలో 1/3 వంతు భాగాన్ని గంటకు 25 km చొప్పున, 1/4 వంతు భాగాన్ని గంటకు 30 km చొప్పున, మిగిలిన భాగాన్ని గంటకు 50 km చొప్పున పూర్తి చేశాడు. మొత్తం ప్రయాణానికి అతని యొక్క సరాసరి వేగం ఎంత? ఇక్కడ మనం చూసుకుంటే 1/3 వంతు, 1/4 వంతు, మిగిలిన వంతు అంటే క్లియర్గా డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా లేదు. లాస్ట్ కేసులో ఎందుకు కాన్స్టెంట్ ఉంది? మొదటి మూడవ వంతు, 1/3 వంతు, 1/3 వంతు, 1/3 వంతు 3 సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ డిఫరెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్ మెథడ్లో చేయాల్సి వస్తుంది. సో రెగ్యులర్ మెథడ్లో చేయాల్సి వచ్చినప్పుడు మీరు చూడాల్సిన ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు మనకు అసలు డిస్టెన్స్ అనేది తెలీదు. సో లెట్స్ సే టోటల్ డిస్టెన్స్ మీరు d అనుకున్నారు అనుకోండి, 1/3 వంతు అంటే d/3. సో స్పీడ్ ఎంత? 25 km/గంట. అదే 4వ వంతు అంటే d/4, ఇది ఎంత? 30 km/గంట. మిగిలిన భాగాన్ని అంటే మిగిలిన భాగం అంటే మొత్తం d మైనస్ d/3 + d/4. సో మనం సింప్లిఫై చేస్తే d మైనస్ ఇది 7d/12 వస్తుంది, విచ్ కమ్స్ అవుట్ టు బి 5d/12. సో ఈ దాన్ని దేంతో కవర్ చేస్తున్నాడు అతను? 50 km/గంట. అయితే అతని యొక్క సరాసరి వేగం ఎంత అన్నాడు. సో దీనికి జనరల్గా చేస్తే ఏం చేస్తాం? సరాసరి వేగం = టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? మనం ఆల్రెడీ d అని అజ్యూమ్ చేసుకున్నాం బై టైం. ఫస్ట్ కేసులో టైం ఎంత? d/3/25 ప్లస్ ఈ కేసులో టైం ఎంత? d/4/30 ప్లస్ థర్డ్ కేసులో టైం ఎంత? 5d/12/50. సో దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే, సో ఇక్కడ వచ్చేసి d/75 ప్లస్ d/120 ప్లస్ ఇది 5 కదా, ఇది 10 టైమ్స్ పోతుంది, ప్లస్ d/120. సో మీరు సింప్లిఫై చేస్తే
ఇది డి ఉంటుంది, కింద కూడా డి కామన్ తీస్తే మీకు 1/75 ప్లస్ ఇక్కడ 1/120 1/120 అంటే 2/120 ఆర్ 1/60 వస్తుంది. సో డి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. సో వన్స్ అవి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు అల్టిమేట్గా మిగిలేది ఏంటిది 1/75 ప్లస్ 1/60. ఇప్పుడు 75కి 60కి కసాగు చూసుకుంటే 300 వస్తుంది. సో మనకు న్యూమరేటర్లో 4 + 5 వస్తుంది, లేకుంటే 300/9 లేకుంటే 100/3 33 1/3 km/గంట వస్తుంది. ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. అంటే మనం ఇందులో ఏం చేస్తాం, మొత్తం దూరాన్ని డి అనుకున్నాం, 1/3 వంతుని ఈ స్పీడ్తో, 1/4 వంతుని ఈ స్పీడ్తో, మిగిలిన దూరాన్ని అంటే డీలోంచి తీసేస్తే మిగిలిన దూరాన్ని ఈ స్పీడ్తో వెళ్తే యావరేజ్ స్పీడ్ అడిగాడు. సో మనం ఏం చేస్తాం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం చేసి సింపుల్గా సింప్లిఫై చేసాం. ఇది వన్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఇది కానీ ఏంటంటే ఇలా చేస్తే మనకు ఎగ్జామ్లో వితిన్ టైంలో చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో హార్డ్లీ మనకు చాలా తక్కువ టైం ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే మెథడ్స్ అడాప్ట్ చేసుకుంటాం. వేరే మెథడ్ ఎలా చేసుకుంటామంటే అతను ఏమి ఇచ్చాడు, 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో 25 km/గంట, అదేవిధంగా 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ని 30 km/గంట, అదేవిధంగా మిగిలిన దూరాన్ని ఎంత 50 km/గంట. సో ఇలా మీకు ఫ్రాక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే మీకు 1/3 1/4 ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మీరు మొత్తం డిస్టెన్స్ని డి అనుకొని సింప్లిఫై చేస్తే మీకు ఫ్రాక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. మళ్ళీ d/3/25 d/4/30 ఇట్లా ఫ్రాక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో ఇట్లా ఫ్రాక్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హారంలలో లేకుంటే ఈ డినామినేటర్స్లో ఉన్న నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోండి. సో డినామినేటర్లో ఇక్కడ 3 ఇక్కడ 4 ఉంది కదా, సో 3కి 4కి ఎల్సిఎం ఆర్ కసాగు ఎంత 12 కదా. సో మీరు ఆ తీసుకునే మొత్తం డిస్టెన్స్ లేకుంటే ఆ మొత్తం దూరాన్ని కూడా, సో 3కి 4కు కసాగు 12 కాబట్టి 1200 కిలోమీటర్లు తీసుకోండి. ఈ 12 అనేది వచ్చిన తర్వాత ఇంటూ 100. సో 1200 ఎందుకు తీసుకున్నామంటే మనకు సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు 1/4 1/5 ఉందనుకోండి, 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ 1/5 ఆఫ్ ద డిస్టెన్స్ అని అనుకోండి, అప్పుడేం తీసుకుంటారు, 4కి 5కి కసాగు 20 కాబట్టి సో 20 పక్కన 2 సున్నాలు, సో 2000 కిలోమీటర్లు అని తీసుకోండి. అలా తీసుకోవడం ఎందుకంటే మనకు సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది కాబట్టి. సో మీరు అలా తీసుకొని నేను డీతోనే సాల్వ్ చేస్తా అంటే చేయండి, బట్ టైం టేకింగ్ ప్రాసెస్. సో 1200 కిలోమీటర్స్, ఇందులో 1/3 అంటే ఎంత, 1200లో 1/3 అంటే 400 కిలోమీటర్స్, స్పీడ్ ఎంత 25 km/గంట. తర్వాత 1/4 ఆఫ్ ద డిస్టెన్స్, 1200లో 1/4 అంటే 300 కిలోమీటర్స్, ఇది ఏ స్పీడ్తో 30 km/గంట. సో 1200లో ఆల్రెడీ 400 + 300 700 కిలోమీటర్స్ అయిపోయింది. సో 1200లో 700 అయిపోతే రిమైనింగ్ 500 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఏ స్పీడ్తో వెళ్తున్నాడు, 50 km/గంట స్పీడ్తో వెళ్తున్నాడు. సో ఇప్పుడు అతని యొక్క సరాసరి వేగం అంటే మనం యాజ్ యూజువల్గా ఫార్ములా ఏం రాస్తాం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1200 కిలోమీటర్స్ బై టోటల్ టైం అంటే జస్ట్ డివైడ్ చేసుకోండి. అంటే అట్లా 400/25 ప్లస్ 300/30 ప్లస్ 500/50. సో మీరు సింప్లిఫై చేస్తే 1200/16 ప్లస్ 10 ప్లస్ 10 వస్తుంది. సో 1200/36. సో 12తో చేస్తే ఇది 100 టైమ్స్, ఇది 3 టైమ్స్ పోద్ది. సో 100/3 అంటే 33/3 1/3 km/గంట. సో ఇలా చేయడం అనేది మనకి ఎగ్జామ్ హాల్లో చాలా ఫీజిబుల్ ఉంటుంది. అంతేగాని మీరు అది డిఎన్ తీసుకొని చేసినా మీకు వస్తుంది ఆన్సర్. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్ అది రాదు అని కాదు, బట్ టైం పడుతుంది. సో మనకి ఎగ్జామ్లో ఏంటంటే టైం సేవింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి బెటర్ డూ ఇట్ ఇన్ దిస్ వే. 132 మీటర్ల పొడవు గల ఒక రైలు ఎలక్ట్రిక్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటితే ఆ రైలు గంటకు వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు. ట్రైన్స్ గురించి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ చాలా ఎక్కువ అండి. సో ఇందులో కొన్ని డిఫరెంట్ కేసులు ఉన్నాయి. ఫస్ట్ కేసుతో స్టార్ట్ చేద్దాం. సో కేస్ 1 ఏంటంటే ట్రైన్ క్రాసింగ్
ఏ స్టేషనరీ మ్యాన్. సో ట్రైన్ క్రాసింగ్ ఏ స్టేషనరీ మ్యాన్ అంటే, సో ఆ స్టేషనరీ మ్యాన్ ఆర్ యూ కెన్ టేక్ పోల్, లేకుంటే యూ కెన్ టేక్ ట్రీ, సో వాట్ ఎవర్ స్టేషనరీ ఆబ్జెక్ట్ అనుకోండి సింపుల్గా. స్టేషనరీ అంటే మీనింగ్ ఏంటిది? చలనం లేని వస్తువు. అంటే అది పోల్ కావచ్చు, లేకుంటే మ్యాన్ కావచ్చు, ట్రీ కావచ్చు, కదలకూడదు. సో ఇలా ఉన్నప్పుడు మనకేందంటే ఒక ట్రైన్ ఉంది, ఇక్కడ లెంత్ ఎల్ అనుకోండి, ఒక మనిషి ఉన్నాడు. సో ఈ మనిషిని మొత్తం క్రాస్ అవ్వాలంటే, అది ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పొజిషన్కి రావాలి. సో అంటే అతన్ని దాటుటకు అది ప్రయాణం చేసే దూరం వచ్చేసి లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో అంటే మనం ఏం రాస్తారంటే, మనిషిని దాటుటకు ప్రయాణించవలసిన దూరం ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఆ ట్రైన్ది ఎంత అయితే లెంత్ ఉంటుందో అది. సో మనకు దూరం అంటే ఏం రాస్తాం ఎప్పుడైనా? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. దూరం వచ్చేసి ఎల్, ఐ మీన్ లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఎస్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. టీ వచ్చేసి టైం టేకెన్ టు క్రాస్. సో ఇందులో ఎస్ అనేది ఏంటంటే ఆ ట్రైన్ యొక్క వేగం. అదేవిధంగా టీ అనేది ఏంటంటే దాటుటకు పట్టు సమయం. అంటే మనం ఎప్పుడైనా ఒక క్వశ్చన్లో మీరు ట్రైన్ క్రాసింగ్ ఎ మ్యాన్ ఆర్ ట్రైన్ క్రాసింగ్ ఎ పోల్ ఆర్ ట్రైన్ క్రాసింగ్ ఎ ట్రీ అని చూడగానే మీరు ఇమ్మీడియట్గా ఈ ఈక్వేషన్ వేయాలి. ఏమని? ఎల్ అంటే ఏంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇంటూ టైమ్ టేకన్ టు క్రాస్ ద పోల్ ఆర్ ట్రీ ఆర్ వాట్ ఎవర్. ఇక్కడ ఏమంటున్నాడు? 132 మీటర్లు పొడవు గల ఒక రైలు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని 6 సెకండ్లలో దాటితే రైలు వేగం ఎంత? ఇప్పుడు రైలు దేన్ని దాటుతుంది? ఒక స్తంభాన్ని దాటుతుంది. ఆ స్తంభం అనేది జనరల్గా ఏంది? స్టేషనరీ ఉంటుంది, ఎక్కడికి కదలదు. సో ఇలా చలనం లేని వస్తువుల్ని అది దాటినప్పుడు ట్రైన్, సో అలాంటప్పుడు మనం ఏమని తీసుకుంటాం? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. ఇప్పుడే రాసిన ప్రకారం ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత? 132 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకు తెలియదు, టైం ఎంత ఇచ్చాడు? 6 సెకండ్లు. సో ఇది మనం సింప్లిఫై చేస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6తో చేస్తే మనకు 22 టైమ్స్ పోతుంది. సో 22 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. బట్ మనకు ఇచ్చిన ఆన్సర్ మాత్రం మీటర్ పర్ సెకండ్లలో కాకుండా కిలోమీటర్ గంటకి ఎన్ని కిలోమీటర్ అన్నాడు. సో మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ గంటకు కన్వర్ట్ చేసినప్పుడు ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ గంట రాస్తాం. అంటే ఏమొస్తుంది? 22 ఇంటూ 18 అంటే 360 + 36 396/5 కిలోమీటర్ పర్ గంట. మీరు దీన్ని ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేస్తే 79.2 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. మీరు సింపుల్గా ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కూడా అవసరం లేదు. 396/5 అంటే 5తో 396 ఎలాగో పర్ఫెక్ట్గా డివిజిబుల్ కాదు కాబట్టి డైరెక్ట్గా ఇది పెట్టవచ్చు. ఒకవేళ మోర్ దాన్ 2 ఆప్షన్ 78.2 79.2 తర్వాత 80.2 ఇలా ఉన్నప్పుడు చేయండి కానీ, బట్ ఇలాంటి క్వశ్చన్స్కి అయితే అవసరం లేదు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక పోల్ని కానీ మ్యాన్ని కానీ ట్రీని కానీ క్రాస్ చేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ అని గుర్తుపెట్టుకోవాలి. సో చలనం లేని వస్తువు అనేది ఏంటంటే, ఇక్కడ ఇది సబ్జెక్టు సర్టెన్ కండిషన్స్ అండి. ఆ వస్తువుకి ఎలాంటి ఇది ఉండకూడదు అంటే అది ప్లాట్ఫామ్ బ్రిడ్జ్ అయ్యి ఉండకూడదు. అంటే దానికి ఒక లెంత్ ఉండకుండా ఓన్లీ పొడవు ఒక్కటి ఉండాలి, ఓన్లీ హైట్ ఒక్కటి ఉండాలి. ఎనివే అది చూద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోల్ మ్యాన్ ట్రీ అయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ. ఇది ఫస్ట్ కేసు. 135 మీటర్ల పొడవు ఉన్న ఒక రైలు గంటకు 50 కిలోమీటర్ వేగంతో నడుస్తుంది. దానికి అభిముఖంగా 4 కిలోమీటర్ల గంట వేగంతో నడిచే వ్యక్తిని దాటకు తీసుకుంటాము. సో ఇదేంటంటే ఇది కేస్ 2. ఈ కేస్ 2లో ఏంటంటే ట్రైన్ క్రాసింగ్ ఏ మూవింగ్ మ్యాన్. ఇంతకుముందు ఏంది? స్టేషనరీ మ్యాన్. ఇక్కడ ఏంటంటే మూవింగ్ మ్యాన్ ఆర్ మ్యాన్ ఇన్ మోషన్. ఇక్కడ కూడా ఏంటంటే మనకు వచ్చేది సేమ్ ఈక్వేషన్ వస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ ఇంటూ టీ వస్తుంది. ఇంతకుముందు ఏం రాసాం? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ రాసాం కదా. ఎస్ అంటే ట్రైన్ యొక్క వేగం. ఇక్కడ ఆర్ఎస్ అంటే ఏంటంటే రిలేటివ్ స్పీడ్ అన్నట్టు.
సో రిలేటివ్ స్పీడ్ ఆర్ మీరు ఏం తీసుకుంటారు, సాపేక్ష వేగం అని రాసుకోవచ్చు. ఈ సాపేక్ష వేగం ఎలా ఉంటుంది, ఇప్పుడు రెండు వస్తువులు ఒకటే డైరెక్షన్లో పోయాయి అనుకోండి, ఒకటి ఎక్స్ ఒకటి వై ఉంటే అప్పుడు రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఎక్స్ మైనస్ వై ఉంటుంది, అంటే ప్రొవైడెడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై. అదే రెండు వస్తువులు వ్యతిరేక దిశలో ఆర్ అభిముఖ దిశలో వస్తున్నప్పుడు అప్పుడు వాటి సాపేక్ష వేగం ఆ రిలేటివ్ స్పీడ్ ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. ఇది ఒక్కటే తేడా, వేరే ఏం లేదు. మనకు మ్యాన్ కదలినప్పుడు ఓన్లీ ట్రైన్ ఒకటే కదిలినప్పుడు L=S/T తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటిది, మనిషి కదులుతున్నాడు కాబట్టి ఓన్లీ మనం మనిషి తీసుకుంటే సరిపోదు. సో సాపేక్ష వేగం తీసుకోవాలి, ఎవరెవరిది, ట్రైన్ది అండ్ ఆ మ్యాన్ది, ఆ ఇద్దరిది కలిపి తీసుకోవాలి. ఇప్పుడు దీని బేస్ మీద మనం ఆ సెకండ్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఓన్లీ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కన్సిడర్ చేసాం, ఇక్కడ ఏంటంటే ఆ ట్రైన్ది మ్యాన్ది ఇద్దరిది కలిపి సాపేక్ష వేగం ఆ రిలేటివ్ స్పీడ్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూద్దాం. 135 మీటర్ల పొడవున్న రైలు గంటకి 50 కిలోమీటర్ దాంతో ప్రవహిస్తుంది, అయితే నడుస్తుంది. దానికి అభిముఖంగా 4 కిలోమీటర్ల గంటతో వ్యక్తిని దాటడానికి అది తీసుకున్న సమయం. సో ఇప్పుడు ఏమని చెప్పా ఈక్వేషన్, L=RS/T. సో L అంటే ఎంత, లెంత్ ఆఫ్ ద ట్రైన్ 135 మీటర్లు. రిలేటివ్ స్పీడ్, ట్రైన్ వచ్చేసి ఇటు 50 కిలోమీటర్ పర్ గంట స్పీడ్తో వెళ్తుంది, దానికి అభిముఖంగా అంటే అపోజిట్ డైరెక్షన్లో 4 కిలోమీటర్ పర్ గంటతో వస్తున్నాడు. సో అపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఎక్స్ ప్లస్ వై. సో సాపేక్ష వేగం వచ్చేసి 50 + 4 అవుతుంది, అంటే 54 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే, సరే ఇప్పుడు అది రాసుకుంటే 54 కిలోమీటర్ పర్ గంట ఇంటూ టైం, ఆ టైం ఎంత అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే సెకండ్లలో ఉంది, ఇది కూడా మీటర్లలో ఉంది, బట్ ఇక్కడ యూనిట్ మాత్రం కిలోమీటర్ పర్ గంట ఉంది. సో దాన్ని మీరు కన్వర్ట్ చేయండి. ఎలా రాస్తారు, 54 ఇంటూ కిలోమీటర్ పర్ గంట నుంచి మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే యూ షుడ్ మల్టిప్లై బై 5/18 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టైం. సో మీటర్ ఇక్కడ పోతుంది. సో 18 1s అండ్ 18 3s, తర్వాత 3 5s 15, 15తో 9 టైమ్స్ పోతుంది. సో మనకు వచ్చే టైం కాస్త 9 సెకండ్స్ వస్తుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకేంటంటే సింపుల్ ఈక్వేషన్ ఒక్కటి గుర్తుంటే అతను ఎలాంటి ప్రశ్నలు అడిగినా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దాని తర్వాత ప్రశ్న ఒక 80 మీటర్ల పొడవు గల ఒక రైలు 80 కిలోమీటర్ల పర్ గంట వేగంతో వెళ్తున్నది. ఈ రైలు 120 మీటర్లు పొడవు గల ప్లాట్ఫామ్ను దాటకు, ఇదేంటంటే థర్డ్ కేస్ 3. ఇదేంటంటే ట్రైన్ క్రాసింగ్ ఎ బ్రిడ్జ్ ఆర్ ప్లాట్ఫామ్. సో బ్రిడ్జ్ను కానీ ప్లాట్ఫామ్ను కానీ దాటినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్ లెంత్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద ట్రైన్ LT అనుకుందాం. నెక్స్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉంది, సో లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ LP ఆర్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ LB అనుకుందాం. సో బ్రిడ్జ్ ఆర్ ప్లాట్ఫామ్ దాటుటకు ప్రయాణించవలసిన దూరం ఎంత? సో ప్రయాణించవలసిన దూరం వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది మొత్తం ఇట్లా క్రాస్ అవ్వాలి, కంప్లీట్గా క్రాస్ అవ్వాలి అంటే సో అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆర్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. సో ఇక్కడ కూడా మీరు ఈక్వేషన్ ఏమని రాస్తారు, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆర్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ ఈక్వల్ టు S/T. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. S అంటే ఏంటిది, ఆ ట్రైన్ యొక్క వేగము. T అంటే దాటుటకు పట్టు దూరము, కాలము. దేన్ని దాటుటకు, ప్లాట్ఫామ్ని కానీ లేకుంటే ఆ బ్రిడ్జ్ని కానీ దాటుటకు పట్టు కాలం. ఇందులో కూడా సింపుల్ ఈక్వేషన్ సాల్వింగ్ సరిపోతుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూద్దాం. 80 మీటర్లు పొడవు గల రైలు 80 కిలోమీటర్ పర్ గంటతో పరిగెడుతుంది. 120 మీటర్లు పొడవు గల ప్లాట్ఫామ్ని దాటుటకు సమయం.
ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ని దాటుతుంది అని గుర్తు రాగానే మీకు ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సింది ఏంటంటే ఎంత దూరం కవర్ చేస్తుంది, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ షుడ్ బి ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇంటూ టైం టేకెన్ టు క్రాస్. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసి 80 మీటర్లు ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి 120 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత 80 కిలోమీటర్ పర్ గంట ఇంటూ టైం. మీరు ఆన్సర్ చూసుకుంటే సెకండ్లలో ఉంది, ఇక్కడ ఇది అంతా మీటర్లలో ఉంది, ఇది మాత్రం కిలోమీటర్ పర్ గంట ఉంది. సో దాన్ని మనం ఇమీడియట్గా మార్చాలి. సో ఈ 200 మీటర్లను అంతే ఉంచండి. సో 80 కిలోమీటర్ పర్ గంటని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్ వస్తుంది ఇంటూ టైం. సో దీన్ని జస్ట్ సింప్లిఫై చేయండి. మీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 400, ఇది 200, 2 టైమ్స్ పోద్ది. తర్వాత 2 1s అండ్ 2 9s కాబట్టి టైం వచ్చేసి మనకు సింపుల్గా 9 సెకండ్లు వస్తుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే అది దేన్ని క్రాస్ చేస్తుంది, అది స్టేషనరీ పోల్ని క్రాస్ చేస్తుందా, లేకుంటే మ్యాన్ ఇన్ మోషన్ని క్రాస్ చేస్తుందా, లేకుంటే ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుందా అనేది మనకు స్పష్టంగా ఒక ఐడియా ఉంటే క్వశ్చన్లు ఎగ్జామ్లో చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ 200 మీటర్లు మరియు 180 మీటర్లు పొడవు ఉన్న 2 రైళ్ళు సమాంతర పట్టాలపై పరిగెడుతున్నాయి. సమాంతర పట్టాలపై ఎందుకంటే ఒకటే పట్టాల మీద ఢీకొంటాయి కాబట్టి. అవి ఒకే దిశలో వెళ్తున్నప్పుడు వాటి ఎక్కువ వేగంతో వెళ్ళే రైలు తక్కువ వేగంతో వెళ్ళేదాన్ని 38 సెకండ్లలో దాటుతుంది. అవే వేగాలతో ఎదురెదురు దిశలలో వెళ్తే అవి ఒకదాన్నొకటి పూర్తిగా 5 సెకండ్లలో దాటుతాయి. వాటిలో ఎక్కువ వేగంతో నడిచే రైలు వేగం. సో ఇలాంటి క్వశ్చన్లు చేసే ముందు మనం ఒక చిన్న నెక్స్ట్ కేసు చూద్దాం. దిస్ ఈజ్ ద లాస్ట్ కేస్, కేస్ 4. ఇదేంటంటే ట్రైన్ క్రాసింగ్ అనదర్ ట్రైన్. 2 ట్రైన్లు ఒకదాన్నొకటి దాటుకునే కేసు ఇది. సో అది సేమ్ డైరెక్షన్ అవ్వచ్చు, అపోజిట్ డైరెక్షన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక ట్రైన్ ఇక్కడ ఉంది, ఇంకో ట్రైన్ ఇక్కడ ఉంది, 2 ఒకటే దిశలో పోతున్నప్పుడు ఓవర్టేక్ చేసి వెళ్ళొచ్చు, అదొక కేసు. ఇంకో కేసు ఏంది, ఒక ట్రైన్ ఇటు వెళ్తుంది, ఇంకో ట్రైన్ రివర్స్ వెళ్తుంది. ఈ కేసులో కూడా ఓవర్టేక్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో మనం ఈ ఫస్ట్ కేసు తీసుకున్నా సెకండ్ కేసు తీసుకున్నా మనకు వచ్చే ఈక్వేషన్ ఒకటే, L1 + L2 = RS × T. L1 + L2 అనేది డిస్టెన్స్ అన్నట్టు, ఐ మీన్ ఆ సమ్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ద ట్రైన్స్. L1 L2 అనేవి ఏంటంటే ఆ ట్రైన్స్ యొక్క పొడవులు. అక్కడ RS అనేది ఏంటంటే ఆ 2 రైళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 రైళ్ళ యొక్క సాపేక్ష వేగం. మనకి ఎప్పుడైనా కానీ సాపేక్ష వేగం ఎక్కడ వస్తుంది, 2 ఆబ్జెక్టులు కదులుతున్నప్పుడు. ఒకటే ఆబ్జెక్ట్ కదిలితే ఆ కదిలిన ఆబ్జెక్ట్ స్పీడ్నే మనం తీసుకుంటాం. బట్ 2 ఆబ్జెక్టులు కదులుతున్నప్పుడు ఆ 2 వాటి మనం సాపేక్ష వేగం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో T అనేది ఆబ్వియస్గా టైం టేకెన్ టు క్రాస్. ఇప్పుడు దీని బేస్ మీద ఒకవేళ నాకు రిలేటివ్ స్పీడే కావాలనుకోండి, అప్పుడేం చేస్తాం, L1 + L2/T. సో ఆ రిలేటివ్ స్పీడ్ కూడా ఎలా చేస్తాం, సేమ్ డైరెక్షన్ ఉంటే x-y, అపోజిట్ డైరెక్షన్ ఉంటే x+y. సో ఈ బేసిక్ ఒకటి గుర్తుంటే చాలు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, అది అడిగిన క్వశ్చన్. ఇప్పుడు 200 మీటర్లు 180 మీటర్లు పొడవున్న రైళ్ళు సమాంతర పట్టాలపై పోతున్నాయి. ఒకే దిశలో వెళ్తే ఎక్కువ వేగంతో వెళ్ళే వేళ్ళు తక్కువ వేగంతో వెళ్ళేదాన్ని 35 సెకండ్లలో దాటుతుంది. ఇప్పుడు ఒక ట్రైను ఇంకో ట్రైన్ని క్రాస్ చేస్తుందంటే మనం ఇమీడియట్గా ఏం రాస్తాం, L1 + L2 = రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు L1 + L2 ఎంత, 200 మీటర్స్ + 180 మీటర్స్. అవి ఎట్లా వెళ్తున్నాయి, ఒకటే దిశలో అంటే ఇది x ఇది y స్పీడ్ అనుకుంటే రిలేటివ్ స్పీడ్ ఏముంటుంది, x-y ఇంటూ టైం ఎంతసేపు పడుతుంది అన్నట్టు క్రాస్ చేయడానికి 38 సెకండ్లు. సో ఇది 38 సెకండ్లు రాయండి. సో ఇందులో నుంచి మనం సాల్వ్ చేస్తే 380 మీటర్స్ = x-y × 38 సెకండ్స్. సో ఇందులో నుంచి మనకు x-y = 10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ మంది. అదేవిధంగా
అవే వేగాలతో ఎదురెదురు దిశలుగా వెళ్తే అవి 5 సెకండ్లలో దాటుతాయి. ఎదురెదురుగా అంటే అపోజిట్ డైరెక్షన్, అభిముఖంగా వెళ్తే. సో అవి అభిముఖంగా వెళ్ళినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏముంటుంది? ఈక్వేషన్ అయితే L1 + L2 రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం సేమ్ ఉంటుంది. సో బట్ L1 + L2 మనం ఆల్రెడీ చేసాం, 380 మీటర్స్ ఉంది. రిలేటివ్ స్పీడ్ ఎంత? x + y. టైం ఎంత? 5 సెకండ్స్. సో మీరు ఇది సింప్లిఫై చేస్తే x + y = 76 మీటర్/సెకండ్ వస్తుంది. అతను అడుగుతుంది ఏంటిది? వేగంగా నడిచే రైలు వేగం. మనకు x - y 10 వచ్చింది అంటే x - y మనకు ఒక నెంబర్ వచ్చిందంటే క్లియర్గా అంటే x అనేది y కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. ఇప్పుడు నాకు x - y నెగిటివ్లో వస్తే x అనేది y కన్నా తక్కువ ఉందని తీసుకుంటా. బట్ x - y 10 ఉందంటే క్లియర్గా x అనేది ఫాస్టర్ ట్రైన్ అన్నట్టు. సో ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే x - y 10, x + y 76. సింపుల్గా రెండింటిని యాడ్ చేయండి. ఏమొస్తుంది? 2x = 86, x = 43 మీటర్/సెకండ్. సో దీంతో మన ఆన్సర్ అయిపోతుంది. సో ఇలా మనం చేస్తాం. ఒకవేళ మీరు ఇంకా ఫాస్ట్గా రాయాలనుకుంటే మధ్యలో నెంబర్ ఆఫ్ స్టెప్స్ని స్కిప్ చేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి. మనకేంటంటే ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ కదా, అర్థం కావడానికి మనం ఇంత రాస్తాం. 130 మీటర్లు, 120 మీటర్లు, 96 మీటర్లు పొడవున్న 2 రైళ్ళు వేర్వేరు వేగంతో సమాంతర పట్టాలపై పరిగెడుతున్నాయి. ఒకే దిశలో ప్రయాణిస్తే వేగంగా పోయే బండి నెమ్మదిగా వెళ్తున్న బండి 18 సెకండ్లలో దాటుతుంది. అభిముఖంగా వెళ్తే 12 సెకండ్లలో దాటుతాయి. సో అప్పుడు వేగంగా ప్రయాణిస్తున్న రైలు బండి వేగం ఎంత? సో మనం ఇంతకుముందే చూసుకున్నాం, L1 + L2 = రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. సో మనకు రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు కావాలన్నా ఏం చేస్తాం? L1 + L2/t. ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి, L1 + L2. ఆ రెండు ట్రైన్ లెన్స్ సమ్ ఎంత? 120 + 96 అంటే 216 మీటర్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసులో ఏం చూద్దామంటే రెండు ఒకటే దిశలో వెళ్తున్నాయి. అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏముంటుంది? x - y = L1 + L2 ఎంత? 216 మీటర్స్. ఎంత టైం అన్నాడు? 18 సెకండ్లలో దాటుతుంది బై 18 సెకండ్స్ అంటే ఎంత వస్తుంది? 12 మీటర్/సెకండ్. ఇది సేమ్ డైరెక్షన్. సెకండ్ కేసులో ఏం తీసుకుందాం? అపోజిట్ డైరెక్షన్ తీసుకుందాం. ఇట్లా అపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమైంది? x + y. అది కూడా L1 + L2 అంటే సేమ్ 216 మీటర్స్ బై టైం ఎంత? 12 సెకండ్స్. సో ఇది మనం సింప్లిఫై చేస్తే 18 మీటర్/సెకండ్ వస్తుంది. సో మనకు x - y 12, x + y 18. ఈ రెండు ఈక్వేషన్లను సాల్వ్ చేస్తే x - y 12, x + y 18 రెండింటిని జస్ట్ యాడ్ చేయండి. 2x = 30, x = 15 మీటర్/సెకండ్ వస్తుంది. బట్ మనకు ఆన్సర్ అనేది మీటర్/సెకండ్లో లేదు, కిలోమీటర్/గంట అన్నాడు. సో మీటర్/సెకండ్ నుండి కిలోమీటర్/గంట కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 కిలోమీటర్/గంట వస్తుంది. సో 5తో చేస్తే ఇది 3 టైమ్స్ పోద్ది, 54 కిలోమీటర్/గంట. సో ఇట్లా యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఏంటంటే సింపుల్గా ఆ బేసిక్ L1 + L2 = RS × T అనేది ఐడియా ఉంటే చాలు. సో ఎలాంటి ప్రశ్నలు అడిగినా మనం సింపుల్గా చేసేయచ్చు. ఒక రైలు టెలిగ్రాఫ్ స్తంభాన్ని 8 సెకండ్లలోనూ 264 మీటర్ల పొడవున్న వంతెనను 20 సెకండ్లలో దాటగలదు. అప్పుడు ఆ రైలు పొడవు ఎంత? సో ఇందులో 2 కేసులు ఉన్నాయండి. ట్రైన్ ఫస్ట్ స్తంభాన్ని దాటుతుంది, స్తంభాన్ని 8 సెకండ్లలో దాటుతుంది. మీరు మొదట ట్రైన్ స్తంభాన్ని దాటుతుంది అని కేసు చూడగానే ఏం రాయాలి? L = S × T రాయాలి. అంటే ఏం రాస్తారు? L = S తెలీదు స్పీడు, టైం మాత్రం 8 సెకండ్స్. తర్వాత సెకండ్ కేసు ఏంటిది? 264 మీటర్ల పొడవున్న వంతెన అంటే బ్రిడ్జ్ అనుకోండి. సో ట్రైన్ బ్రిడ్జ్ని దాటుతున్నప్పుడు ఇది ఎలాగో L తీసుకున్నాం కదా, లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఇమీడియట్గా ఏమి ఈక్వేషన్ పడాలి మనకు? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇంటూ టైం టేకెన్ టు క్రాస్. అంటే ఏం రాస్తారు? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ L ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ 264 = స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత తెలియదు, టైం ఎంత వంతెన క్రాస్ చేయడానికి 20. బట్ మనం ఇందులోంచి L = 8 × S అని రాసుకోవచ్చు.
సో 8s ప్లస్ 264 ఈజ్ ఈక్వల్ టు 20s. ఇది తీసుకెళ్తే 12s 264 s ఈజ్ ఈక్వల్ టు 22 మీటర్ పర్ సెకండ్. బట్ మనకు ఎస్ అడగట్లేదు స్పీడ్, అతను అడుగుతుంది ఎంత, రైలు పొడవు అన్నాడు. రైలు పొడవు అంటే s ఇంటూ 8 అంటే 22 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 8 సెకండ్స్. సో 22 సెకండ్ ఇలా క్యాన్సిల్ అయిపోతే 22 ఇంటూ 8 అంటే 176 మీటర్స్ వస్తుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం మొదటగా చేసింది ఏంటంటే ఆ ట్రైన్ యొక్క వేగం ఎంత అనేది కనిపెట్టాం. వేగం వచ్చిన తర్వాత దాని నుండి మనకు ఆ ట్రైన్ యొక్క పొడవు అనేది మనం కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకో వేలో ఎలా చేస్తామంటే, స్తంభాన్ని 8 సెకండ్లలో, వంతెనని 20 సెకండ్లలో దాటిందంట. అంటే ఇది 264 మీటర్లు, ఇక్కడేమో 20 సెకండ్లు, ఇక్కడేమో 8 సెకండ్లు కదా. సో ఆ 20 సెకండ్లకి 8 సెకండ్లకి మధ్య తేడా ఎంత, 12 సెకండ్లు. సో ఆ 12 సెకండ్లలో ఆ 264 మీటర్లని అది క్రాస్ చేస్తుంది. అంటే ఒక సెకండ్కి ఎంత స్పీడ్తో వెళ్తుంది, 264/12 అంటే 22 మీటర్లు వెళ్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఆ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 22 మీటర్ పర్ సెకండ్. మీరు డైరెక్ట్గా స్పీడ్ వచ్చేస్తుంది. సో మీరు ఒకవేళ ఫాస్ట్గా రావాలంటే ఏం చేస్తారంటే సింపుల్గా ఈ టైం డిఫరెన్స్ తీసుకోండి. అదెంత, 12 సెకండ్స్. ఆ 12 సెకండ్స్లో 264 మీటర్స్ పోతే 1 సెకండ్కి ఎంత వెళ్తున్నట్టు, 22 మీటర్స్ వెళ్తున్నట్టు. సో దాని నుంచి స్పీడ్ వచ్చేసి 22 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో మళ్ళీ ట్రైన్ యొక్క పొడవు ఎప్పుడు కావాలన్నా మనకు స్పీడ్ ఇంటూ టైం టేకెన్ టు క్రాస్ ఎ పోల్. సో డైరెక్ట్ 176. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. నిలకడ నీటిలో ఒక పడవ వేగము గంటకు 8 కిలోమీటర్లు మరియు ప్రవాహ వేగము గంటకు 2 కిలోమీటర్లు. పడవ ఏ నుండి బీకి వెళ్ళి మరియు తిరిగి వచ్చుటకు పట్టు కాలము 12 గంటలు. అయితే ఏ నుండి బీకి గల దూరము ఎంత? సింపుల్గా ఏంటంటే మనకు 2 థింగ్స్ ఉంటాయండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పడవ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. పడవ కానీ మనిషి కానీ ఎవరైనా తీసుకోవచ్చు. పడవ తీసుకోండి, మనిషి కానీ ఎక్స్ స్పీడ్తో వెళ్తున్నాడు. వాటర్ కూడా ఇదే స్పీడ్లో వై స్పీడ్తో వెళ్తున్నాయి అనుకోండి. ఐ మీన్ వాటర్ వై స్పీడ్తో ఇటు వెళ్తున్నాయి, ఆ మనిషి కూడా అదే డైరెక్షన్లో వెళ్ళాడు అనుకోండి. అప్పుడు స్పీడ్ ఏమవుతుంది ఇద్దరిది కలిపి, ఐ మీన్ దీన్ని డౌన్ స్ట్రీమ్ అంటారండి. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఎలాంగ్ ద స్ట్రీమ్. ఎలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఆ స్ట్రీమ్ ఎటు సైడ్ వెళ్తుందో అదే సైడ్లో వెళ్తే ఎలాంగ్ ద స్ట్రీమ్ అంటాం. సో అది వచ్చేసి x+y. సో సెకండ్ కేస్ ఏంటంటే వాటర్ అదే డైరెక్షన్లో వెళ్తుంది y, బట్ ఆ మనిషి ఏమో రివర్స్ వెళ్తున్నాడు. అంటే ఎదురీత అంటారు కదా, ఏటికి ఎదురీత అన్నట్టు. సో ఎదురీత వెళ్ళినప్పుడు అతని స్పీడ్ x, వాటర్ స్పీడ్ y అనుకోండి. సో దీన్ని ఏమంటారంటే అప్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ అంటే అగెయిన్స్ట్ ద ఫ్లో. సో ఎదురుగా ఇదేంటంటే స్ట్రీమ్తో పాటు వెళ్తున్నాడు. అంటే ఆ వాటర్ ఎటు సైడ్ వెళ్తున్నాయో అటే సైడ్ వెళ్తే అతను ఎక్కువ స్పీడ్తో వెళ్తాడు. అదే వాటర్ ఒక డైరెక్షన్లో వెళ్ళి అతను ఇంకో డైరెక్షన్లో పోతే అప్పుడు స్పీడ్ వచ్చేసి x-y అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, అతను ప్రవాహం దిశలోనే వెళ్తున్నాడా లేకుంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నాడా? ప్రవాహ దిశలో వెళ్తే అతని వేగం వచ్చేసి x+y ఉంటుంది. ప్రవాహానికి ఎదురుగా వెళ్తే అతని వేగం వచ్చేసి x-y ఉంటుంది. సో ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనం చాలు. ఇప్పుడు నిలకడ నీటిలో పడవ వేగం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇందులో రాసినప్పుడు ఇందులో x అనేది ఏంటంటే ఆ పడవ ఆర్ ఆ స్విమ్మర్ వేగం. ఈ వేగం తీసుకున్నప్పుడు ఏంటంటే అతను ఒక కండిషన్ చేస్తాడు, నిశ్చలమైన నీటిలో అని. నిశ్చలమైన నీటిలో అంటే మీనింగ్ ఏంటిది, ఆ వాటర్ అనేది ఎక్కడికి మూవ్ అవ్వవు, లేకుంటే స్టిల్ వాటర్ అంటారు. స్టిల్ వాటర్ అంటే వాటర్ దట్ డజంట్ మూవ్. మీరు జస్ట్ ఇన్ లైక్ మీరు స్విమ్మింగ్ పూల్ చూసుకోండి, వాటర్ అనేవి అన్లెస్ మీ ఎవరో ఒకటి దూకితే తప్ప వాటర్ అనేవి మూవ్ అవ్వవు. సో ఎట్లా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అదేవిధంగా వై చూసుకుంటే వై అనేది ఏంటంటే ఆ ప్రవాహం యొక్క వేగం. సో
పడవ ఆర్ స్విమ్మర్ వేగం నిశ్చలమైన నీటిలో అనేది ఎక్స్, వై అనేది ఏంటంటే ప్రవాహ వేగం. ఇప్పుడు ఈ ప్రశ్నను చూద్దాం. నిలకడ నీటిలో పడవ వేగం గంటకి 8 కిలోమీటర్లు, అంటే ఎక్స్ అనేది 8 కిలోమీటర్ పర్ గంట. ప్రవాహ వేగం అంటే వై 2 కిలోమీటర్ పర్ గంట. సో ఒక పడవ ఏ నుంచి బీకి వెళ్ళి తిరిగి వచ్చుటకు పట్టు సమయం 12 గంటలు. అయితే ఏబీలకు మధ్య దూరం. సో ఒక పడవ ఏ నుంచి బీకి వెళ్ళి మళ్ళీ బి నుంచి తిరిగి వచ్చుటకు మొత్తం టైం ఎంత పట్టింది? 12 గంటలు పట్టింది. అయితే ఏబీలకు మధ్య ఉన్న దూరం ఎంత అంటున్నాడు. సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏబీలకు మధ్య ఉన్న దూరం ఎంతనో మనకు తెలియదు. సమ్ డిస్టెన్స్ డి అనుకుందాం. సో మనం ఏమనుకుందామంటే మొదట ఇటు వెళ్తున్నప్పుడు ప్రవాహం ఇటు సైడ్ వెళ్తుంది, మనిషి కూడా ఇటు సైడ్ వెళ్తున్నాడు అనుకుందాం. అప్పుడు ఏమైంది? అది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. అప్పుడు ఇటు ప్రవాహ దిశలోనే వెళ్తున్నాడు కాబట్టి అతని స్పీడ్ ఏమైంది? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అంటే 8 + 2 10 కిలోమీటర్ పర్ గంట అవుతుంది. ఇది ఎప్పుడు? ఇది వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ప్రవాహ దిశలో వెళ్తున్నాడు కాబట్టి. బట్ రివర్స్ వచ్చేటప్పుడు ఏమైంది? వాటర్ ఒక డైరెక్షన్లో వెళ్తుంటే అతను రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో అప్పుడు వేగం ఏముంటుంది? ఎక్స్ మైనస్ వై, అంటే 8 - 2 6 కిలోమీటర్ పర్ గంట ఉంటుంది. అంటే ఏ నుంచి బీకి డిస్టెన్స్ అనేది డి, వెళ్ళే అప్పుడేమో 10 కిలోమీటర్ పర్ గంట స్పీడ్తో వెళ్ళాడు, రివర్స్ వచ్చేటప్పుడు మాత్రం 6 కిలోమీటర్ పర్ గంట. పోయేటప్పుడు ఎందుకు ఎక్కువ ఉందంటే ప్రవాహ దిశలో వెళ్ళాడు కాబట్టి ఎక్కువ ఉంది. రివర్స్లో వచ్చేటప్పుడు ఏంటంటే ప్రవాహానికి ఎదురుగా వస్తున్నాడు కాబట్టి తక్కువ ఉంది. ఇప్పుడు మనం టోటల్ టైం పట్టిందంత 12 గంటలు. అంటే మనం ఈక్వేషన్ రాసుకుంటే ఎలా రాసుకుంటారంటే టైం టేకెన్ ఫ్రమ్ గోయింగ్ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ టైం టేకెన్ ఫర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ బి టు ఏ, టోటల్ వచ్చేసి 6 అవర్స్. సో ఏ నుంచి బీకి పోవడానికి పట్టిన సమయం ప్లస్ బి నుంచి ఏకి రావడానికి పట్టిన సమయం 6 గంటలు. బట్ మనకి ఎప్పుడైనా కానీ టైం అంటే ఏమని ఇస్తారు? డిస్టెన్స్ బై స్పీడ్. సో ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఎంత? డి బై స్పీడ్ ఎంత? 10 ప్లస్ బి నుంచి ఏకి డిస్టెన్స్ ఎంత? డి బై టైం ఎంత? 6 = 6. మీరు సింప్లిఫై చేస్తే 10కి 6కి ఎల్సిఎం తీసుకుంటే 30 వస్తుంది. సో న్యూమరేటర్లో 3D ప్లస్ 5D సారీ అది 12 గంటలు ఇచ్చాడండి మొత్తం. ఇది 12 తీసుకోండి. సో ఇది 12 తీసుకుంటే =12. సో 8D = 12 × 30. D = 4 3s and 4 2s అండి. 90/2 అంటే 45 కిలోమీటర్స్ వస్తుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా. సో మనం ఏంటంటే ఏ స్పీడ్తో వెళ్తున్నాడు, రివర్స్ ఏ స్పీడ్తో వస్తున్నాడు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదే ప్రశ్న ఏంటంటే కొంతమంది సమ్ పీపుల్ ఈవెన్ డూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఆల్సో. సో అది ఎలా చేస్తారంటే, సో ఇదే ప్రశ్నని కొంతమంది ఎలా చేస్తారంటే ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్తున్నాడు, డిస్టెన్స్ డి, బి నుంచి ఏకి వస్తున్నాడు అప్పుడు కూడా డిస్టెన్స్ డి, వెళ్ళే అప్పుడు స్పీడ్ వచ్చేసి 10 కిలోమీటర్ పర్ గంట, రిటర్న్ వచ్చేటప్పుడు స్పీడ్ 6 కిలోమీటర్ పర్ గంట. సో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. మనం జనరల్గా అంటే అతను మొత్తం కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇటు డి ప్లస్ ఇటు డి. మనం జనరల్గా అయితే డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం అని రాస్తాం. ఇక్కడ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ స్పీడ్ అనేది ఒకటే లేదు, మారుతుంది. సో ఇలా స్పీడ్ మారుతున్నప్పుడు ఏం తీసుకుంటారంటే సరాసరి వేగం తీసుకుంటారు. సరాసరి వేగం ఇంటూ కాలం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 2D = సరాసరి వేగం ఎంత ఉంటుంది? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు సరాసరి వేగంకి ఫార్ములా ఏంటిది? రెండు స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి 2s1 s2 / s1 + s2 అంటే 2 × 10 × 6 / 10 + 6 ఇంటూ కాలం ఎంత? 12 అవర్స్. సో 2తో చేస్తే 6 టైమ్స్ పోద్ది. డిస్టెన్స్ = 120/16 × 6. సో ఇది 2 3s 2 8s
సో 360/8 అంటే 45 కిలోమీటర్. ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం సరాసరి వేగం కాన్సెప్ట్ యూజ్ చేసి చేస్తున్నాం. అక్కడ ఏంటంటే జనరల్గా ఏ నుంచి బీకు పట్టు సమయం ప్లస్ బి నుంచి ఏకు పట్టు సమయం ఈక్వల్ టు 12 గంటలు అని తీసుకొని చేస్తున్నాం. సో మీరు అలా చేసినా లేకుంటే ఇలా చేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే అల్టిమేట్లీ మనకు వచ్చే ఆన్సర్ సేమ్. నెక్స్ట్, ఒక పడవ నీటికి వాలుగా వెళ్ళినప్పుడు 10 కిలోమీటర్లలో 10 గంటల్లో 24 కిలోమీటర్లు ప్రయాణించును. ప్రవాహానికి ఎదురుగా వెళ్ళినప్పుడు అదే దూరం ప్రయాణించడానికి 2 గంటల ఎక్కువ సమయం తీసుకుంటే నీరు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు పడవ వేగం ఎంత? సో ఇప్పుడు మనం నీటికి వాలుగా వెళ్ళినప్పుడు, సో నీటికి వాలుగా వెళ్ళినప్పుడు అంటే వాటర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో పడవ కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది, అంటే ఇది క్లియర్గా డౌన్ స్ట్రీమ్. అలాంటప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఏముంటుంది? x+y ఉంటుంది. సో అది ఎంత ఇచ్చాడు? 10 గంటల్లో 24 కిలోమీటర్లు అంట. అంటే ఏమయ్యాలి? స్పీడు 24/10, ఎందుకంటే స్పీడ్ ఎప్పుడైనా కానీ డిస్టెన్స్ బై టైం కాబట్టి. సో మనకు వచ్చేసి x+y 2.4 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. అదేవిధంగా అతను ఏమన్నాడు? ప్రవాహానికి ఎదురుగా. సో ప్రవాహానికి ఎదురుగా వెళ్ళాడు. ఎదురుగా వెళ్తే అది ఏందన్నట్టు? ఎదురుగా వెళ్తే అది అప్ స్ట్రీమ్ ఎందుకు? అగెన్స్ట్ వెళ్తున్నాడు కాబట్టి. అప్ స్ట్రీమ్ స్పీడ్ మనకు తెలిసినంత వరకు అది x-y. ఇది ఎంత ఉంటుంది? 2 గంటలు ఎక్కువ సమయం పట్టింది. అంటే ఫస్ట్ కేసులో 10 గంటలు పడితే సెకండ్ కేసులో 12 గంటలు పట్టింది. ఎంత? అదే 24 కిలోమీటర్లకి. సో ఇక్కడ స్పీడ్ ఎంత వస్తుంది? 24/12 అంటే 2 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. సో మనకి x-y తెలుసు, x+y 2.4, x-y 2. సో రెండింటిని మనం యాడ్ చేస్తే 2x ఈ రెండు యాడ్ చేస్తే 4.4. సో ఇందులో నుంచి మనకి x వాల్యూ వచ్చేసి 2.2 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. సో ఇది నథింగ్ బట్ 2.2 కిలోమీటర్ పర్ గంట, నథింగ్ బట్ మన పడవ వేగం నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు. ఏది? నీరు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు. కొన్ని క్వశ్చన్లలో ఏంటంటే ప్రవాహ వేగం అడుగుతాడు. ప్రవాహ వేగం అంటే ఏంది? y. ఒకవేళ y అడిగినప్పుడు ఏంటంటే ఏదో ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు xని దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా దీనిలో సబ్స్టిట్యూట్ చేసినా y వాల్యూ 0.2 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. సో ఇవేంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో జనరల్గా ఏంటంటే మీరు చూసుకోవాల్సింది రెండు, డౌన్ స్ట్రీమా అప్ స్ట్రీమా అని చూసుకుంటే సరిపోతుంది. ఒక విద్యార్థి 5/2 కిలోమీటర్ పర్ గంట వేగంతో వెళ్ళినట్లయితే పాఠశాలకు 6 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. ఒకవేళ అతను 3 కిలోమీటర్ పర్ గంట వేగంతో వెళ్ళినట్టయితే పాఠశాలకు 10 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయినా పాఠశాల యొక్క దూరం ఎంత? సో ఇట్లా మనకు ఒక స్పీడ్తో వెళ్తే లేటుగా వెళ్తాడు, ఇంకో స్పీడ్తో వెళ్తే ఎర్లీగా వెళ్తాడు. సో అలాంటప్పుడు పాఠశాలకు మధ్య దూరం అని అంటే పాఠశాల యొక్క దూరం ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మన క్వశ్చన్లో ఎప్పుడైనా 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉండి మనకు డిస్టెన్స్ అనేది కాన్స్టాంట్ ఉండి ఒకవేళ మనకి టైం గ్యాప్ కనుక ఉంటే మనం సింపుల్గా ఏంటంటే ఆ దూరము = ఆ వేగాల లబ్ధము డివైడెడ్ బై వేగాల భేదము ఇంటూ ఆ కాలభేదము బై 60. ఈ కాలభేదం ఏంటంటే నిమిషాల్లో తీసుకుంటాం, ఈ వేగాలన్నీ కిలోమీటర్ పర్ గంటలో తీసుకుంటాం, ఈ దూరం కూడా మనకి కిలోమీటర్లలోనే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్నలో కూడా చూసుకుంటే వేగాల లబ్ధం ఎంత? 5/2 × 3. వేగాల మధ్య భేదం 1/2. కాలభేదం ఎంత? ఒక దానిలో 6 నిమిషాలు ఆలస్యంగా ఒక దానిలో 10 నిమిషాలు ముందుగా, సో అంటే 16 నిమిషాలు బై 60. సో ఈ /2 పోతుంది. సో 5 × 3 అంటే 15 కాబట్టి 4 టైమ్స్ పోద్ది. సో 16/4 4 కిలోమీటర్స్. సో జస్ట్ అప్లికేషన్ ఆఫ్ ఫార్ములా. సో ఇలాంటి వాటికి ఏంటంటే జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంకొక కేస్ ఆఫ్ క్వశ్చన్లలో ఎలా అడుగుతాడంటే 2 ట్రైన్లు
ఏ మరియు బి, ఇది ఏ నుంచి బికి, ఇది ఎక్స్ వై పాయింట్స్ అనుకుంటే, ఒక ట్రైన్ ఎక్స్ నుంచి వైకి, ఇంకో ట్రైన్ వై నుంచి ఎక్స్కి వస్తున్నాయి. అవి మధ్యలో ఒక పాయింట్ దగ్గర కలుసుకున్నాయి. అవి కలుసుకున్న పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ ట్రైన్కి రెస్పెక్టివ్ స్టేషన్ని చేరుకోవడానికి సమ్ T1 టైం పట్టింది. సెకండ్ ట్రైన్కి దాని రెస్పెక్టివ్ డెస్టినేషన్ చేసుకోవడానికి T2 టైం పట్టింది అనుకుందాం. ఓకే, నేను ఒకసారి రిపీట్ చేస్తా. 2 స్టేషన్లు ఎక్స్ అండ్ వై స్టేషన్స్, ఏ అండ్ బి అనేవి ట్రైన్స్. ఏ అనే ట్రైన్ ఎక్స్ నుంచి వైకి వెళ్తుంది, బి అనే ట్రైన్ వై నుంచి ఎక్స్కి వస్తుంది. సో అవి రెండు ఒక దగ్గర మధ్యలో ఎక్కడో కలుసుకున్నాయి. కలుసుకున్న తర్వాత ఫస్ట్ ట్రైన్కి డెస్టినేషన్ చేరుకోవడానికి T1 టైం పట్టింది. సెకండ్ ట్రైన్కి డెస్టినేషన్ చేరుకోవడానికి T2 టైం పడితే, సో అలా పట్టినప్పుడు మనకు ఒక రిలేషన్ ఉంది. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ S1, సెకండ్ ట్రైన్ స్పీడ్ S2 అనుకుంటే, మనకు వీటి మధ్య రిలేషన్ ఏంటంటే S1/S2 √, T2/T1 ఉంది. సో దీని మీద కూడా కొంచెం కాంప్లికేట్ చేయాలనుకుంటే అడుగుతాడు. దీన్ని కూడా డెరైవ్ చేయొచ్చండి, బట్ యాజ్ ఫార్ యాజ్ నో దట్స్ నాట్ రిక్వైర్డ్. సో సింపుల్గా S1/S2 √, T2/T1 అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న చూద్దాం, దెన్ విల్ వైండ్ అప్. సో ఈ ప్రశ్న చూసుకుంటే, 2 రైళ్ళు ఎక్స్ అండ్ వైలు వరుసగా జోధ్పూర్ నుండి జైపూర్కి, జైపూర్ నుండి జోధ్పూర్కి వెళ్తుంది. సో ఇది జైపూర్, ఇది జోధ్పూర్ అనుకోండి. ఒకటి ఇటు ఒకటి ఇటు వెళ్తుంది. అయితే ఈ 2 రైళ్ళు ఒకదాన్నొకటి కలుసుకొని దాటిపోయిన తర్వాత, సో మధ్యలో ఒక దగ్గర కలుసుకొని దాటిపోయిన తర్వాత జైపూర్కు మరియు జోధ్పూర్కు చేరుకోవడానికి 2 రైళ్ళు వరుసగా 4 గంటల 48 నిమిషాలు, 3 గంటల 20 నిమిషాలు సమయాన్ని తీసుకున్నాయి. సో ఇక్కడ కలుసుకున్న తర్వాత, ఇక్కడ ఇది జోధ్పూర్ అండి, ఇది జోధ్పూర్, ఇది జైపూర్. సో ఫస్ట్ దానికి జైపూర్కి వెళ్ళడానికి 4 hours 48 minutes పట్టింది. సెకండ్ ట్రైన్కి రీచ్ అవ్వడానికి 3 hours 20 minutes పట్టింది. సో అదేవిధంగా మొదటి ట్రైన్ వేగం వచ్చేసి 45 km/h, అంటే ఫస్ట్ ట్రైన్ స్పీడ్ S1 వచ్చేసి 45 km/h ఇచ్చాడు. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంత అంటున్నాడు. సో మనం సింపుల్గా ఏం చేస్తాం, మనకున్న ఫార్ములా ఏంటిది, 2 ట్రైన్ క్రాస్ అయిన తర్వాత S1/S2 √, T2/T1. సో S1/S2 అంటే 45/S2 √, T2. T2 అంటే ఎంత, ఇది కదా, ఇది T1, ఇది T2. సో T2 వచ్చేసి 3 hours + 20 minutes ఉండకూడదండి, దాన్ని కన్వర్ట్ చేస్తే 20/60 hours బై T1. T1 ఎంత, 4 hours + 48/60 hours. సో జస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే 45/S2 అంతే ఉంటుంది. సో న్యూమరేటర్లో 10/3, ఇక్కడ 4 + 4/5 వస్తుంది, విచ్ కమ్స్ అవుట్ టు బి 24/5. సో దీన్ని మీరు ఫర్దర్ సింప్లిఫై చేస్తే 10 × 5 50/72, 5/6 వస్తుంది. సో 5 ones and 5 nines. సో దాన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే S2 9 × 6 54 kmph వస్తుంది. అంటే సింపుల్గా ఏంటంటే ఫార్ములా బేస్ అండి. ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే, ఈ T2 T1 అనేది డైరెక్ట్గా అవర్స్లో ఇవ్వకుండా అతను ఏంటంటే కొంచెం గ్యాంబుల్ చేసినట్టు ఇచ్చాడు. ఎలా గ్యాంబుల్ చేశాడు, డైరెక్ట్ అవర్స్ ఇవ్వకుండా 3 hours 20 minutes ఇచ్చాడు. మనం కన్వర్ట్ చేసుకుందాం దాన్ని. ఎట్లా, 3 hoursని 3 అనే రాసుకొని ఆ 20 minutesని 20/60 hours అని రాసుకున్నాం. సేమ్ 4 hours 48 minutes కూడా అంతే. సో 4 hoursకి 4 రాసుకొని 48 minutesకి 48/60 hours అని రాసుకున్నాం. సో దాని తర్వాత ప్యూర్ సింప్లిఫికేషన్ అండి. దాని తర్వాత చేసే కాన్సెప్ట్ ఎలాంటి కాన్సెప్టు లేదు. సో దీంతో మనం ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం. సో మ్యాక్సిమం వాట్ ఎవర్ మోడల్స్ ఉన్నాయో మనం అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసాం. సో మీరు రెస్ట్ ఇంకా రిమైనింగ్ అంతా ఆల్ ఆఫ్ దాట్ యూ నీడ్ టు డూ ఈస్ ఓన్లీ ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.